తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జేఎన్టీయూ దారిలో సీఎం చంద్రబాబుకు నిరసన సెగ తగిలింది. చంద్రబాబు కాన్వాయ్ని బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. అభివృద్ధి పనుల్లో అవినీతి జరుగుతోందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో కాన్వాయ్ దిగి బీజేపీ కార్యకర్తలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ ఏం అభివృద్ధి చేశారని బీజేపీ నాయకులపై మండిపడ్డారు. ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు మా రిపోర్టర్ మోహన్ అందిస్తారు. మోహన్, తూర్పుగోదావరి జిల్లా సీఎం పర్యటన నేపథ్యంలో కాకినాడలో ఒక గంటన్నర ఆలస్యంగా మొదలైన షెడ్యూల్ పూర్తిగా చూసుకుంటే చంద్రబాబు పర్యటిస్తున్న సమయంలో నిన్నటి నుంచి కూడా బీజేపీ కార్యకర్తలు నాయకులన్నీ అందరూ కూడా వ్యతిరేకమైన వ్యాఖ్యలు చేయడంతో ఉదయం నుంచి కూడా జిల్లా అధ్యక్షుడిని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అయితే అనూహ్యంగా ఏదైతే ఎస్పీ ఆఫీస్ నుంచి జేఎన్టీయూకి వస్తున్న మార్గ మధ్యంలో అనూహ్యంగా మొత్తం బీజేపీ కార్యకర్తలందరూ కూడా ఒక్కసారిగా కాన్వాయ్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే అక్కడ ఏదైతే మోడీని రాష్ట్రంలోకి అడుగు పెట్టలేమని చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసిస్తూ బీజేపీ నాయకులు ముఖ్యమంత్రిని కాన్వాయ్ని అడ్డుకోవడం జరిగింది. అలాగే ఈ తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడలో ఏదైతే పలు కార్యక్రమాలకు హాజరయ్యేందుకు వచ్చినటువంటి ఈయన ఈ హఠాన్ పరిణామాలతో పోలీసులు ఒక్కసారిగా అవార్డు అవడం జరిగింది. అయితే అక్కడ ఉన్న వెంటనే కాన్వాయ్ సీఎం నుంచి కూడా కాన్వాయ్ సిబ్బంది నుంచి కూడా బీజేపీ కార్యకర్తలు అడ్డు తొలగించారు. వెంటనే సీఎం కూడా ఒక్కసారి కాన్వాయ్ నుంచి బయటకు వచ్చి రాష్ట్రానికి అన్యాయం చేసింది మోడీ అని, ఎందుకు అతన్ని సమర్థిస్తున్నారు, అతన్ని అడిగే ప్రయత్నం చేయాలి కదా అని చెప్పేసి సీఎం కూడా అసహనం వ్యక్తం చేయడంతో ఒక్కసారిగా అక్కడ వాతావరణం అంతా కూడా వేడెక్కడం జరిగింది. అయితే తదనంతరం మళ్ళీ కాన్వాయ్ అంతా కూడా సాఫీగా సాగడం ఎదగలేదు. రైట్ మోహన్, థ్యాంక్ యూ.